హే హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత షైన్ డూడల్. ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. అదేంటి అనేది మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసింటారు కదా. సో వీఆర్ ఎక్సైటెడ్, ఎందుకంటే ఎలా ఉంటుంది అనేది తెలీదు. మేము చాలా రోజుల నుండి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో అది ఎక్కడ అనేది తెలియలా, కానీ మేము నిన్న ఎక్కడికి జూ పార్క్ వెళ్తున్నప్పుడు సో వచ్చే దారిలో చూసాము. సో సండే కదా, రేపు వెళ్దాము, ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని చెప్పి మేము బుక్ చేసుకున్నాము, రిజర్వేషన్ చేసుకున్నాము. సో వెళ్ళి చూడాలి ఎలా ఉంది ఏమి అనేది. సో ఎక్సైటెడ్. మీరు కూడా నాతో పాటు ఈ వ్లాగ్ అనేది ఎంజాయ్ చేయండి, ఎందుకంటే మేబీ మీకు కూడా ఫస్ట్ టైం ఉండొచ్చు ఇలాంటి ఒక ప్లేస్ చూడడము. సో అక్కడ వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంటుంది, తర్వాత ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ సరౌండింగ్ ఎలా ఉంది, అంబియన్స్ ఎలా ఉంది అనేది కూడా చూపిస్తాను. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. లెట్స్ గో ఇన్ టు ద వ్లాగ్. యాక్చువల్లీ అయితే నాకంత ఇంట్రెస్ట్ లేకుండా ఉండే, ఎందుకంటే ముందు రోజే జూ పార్క్ వెళ్ళేసి మళ్ళీ నెక్స్ట్ డేనే అంటే కొంచెం టైర్డ్ అయిపోయినా. ఇంకా తేజ వచ్చేసి మిన్ను కోసం వెళ్దాము అన్నాడు, అందుకు ఇంకా ఓపిక తెచ్చుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక పాట పాడున్నాను, అది ఎవరికైనా లిప్ సింక్ అర్థమై ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి మిన్ను ఇంత సైలెంట్ గా కూర్చొని ఉండడం మీరు ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను చూసిండేది. మన దొరగారు అంత సైలెంట్ గా కూర్చోవడం చాలా రేర్. మేమైతే స్టార్ట్ అయిపోయాము, 10 పైన అయిపోయింది, ఇంకా 11 అయిందో ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరి. మేముండే ప్లేస్ నుండి ఒక 1.5 hour టైం అయితే పడుతుంది. మిన్ను అయితే నాతో ఎంగేజ్ అవుతున్నాడు ఇలా బోర్ కొట్టకుండా. నార్మల్గా అయితే పుష్ప పుష్ప సాంగ్ ఎన్నిసార్లు పెట్టమని ఉంటాడో. పెడితే ఒక సాంగ్ ఏదైనా నచ్చిందంటే మినిమం ఒక 10 టైమ్స్ రీప్లే చేయాల్సిందే ఖచ్చితంగా. ఓ సైనిక అని అల్లు అర్జున్ గారి సాంగ్ ఒకటి, అండ్ దెన్ పుష్ప సాంగ్ ఒకటి. ఈ రెండిటిని బాగా తిప్పుతాడు ఆ పక్కకి ఈ పక్కకి, 2 సాంగ్స్ పెట్టమని చెప్పి. అండ్ నాకు గంగోరి వెనక తల్లి అనే సాంగ్ అయితే ఇష్టం. సో నేను అది పెట్టిన తర్వాత పుష్ప సాంగ్ వస్తుంది, అందుకు అమ్మ ఫస్ట్ అది పెట్టి అంటాడు. నేను ఒకవేళ రీప్లే చేయను నాన్న అంటే. ఇట్లాంటి అతిథులు బాగున్నాయి మన మిన్ను దగ్గర అయితే. దారిలో వెళ్తూ ఉండగా సీతాఫల్ కిలో 50 రూపీస్ అని కనిపించాయి. సో 2 kgs అయితే తీసుకున్నాను. అండ్ పక్కనే ఇవి ఏరోప్లేన్ కూడా ఉన్నింది, కొన్ని బొమ్మలు అయితే అమ్ముతూ ఉండిన్నారు. ఇది 100 రూపీస్ అని అంటే సర్లే మిన్నుకి బాగుంటది కదా అని తీసుకున్నాను. నార్మల్ గా ఇంత పెద్ద ఏరోప్లేన్ అయితే లేదు, దాంతో కొంచెం ఎంగేజ్ అవుతాడు, ఎక్కువ విసిగిపోడు, బోరింగ్ గా ఉండదు అని చెప్పి అది తీసుకున్నాను. ఫైనల్లీ అయితే వచ్చేసాము. ఎక్కువ బోరింగ్ గా లేకుండా మేము అక్కడ ఏమేం చేసాము అనేది మీకైతే చూపిస్తాను. యాక్చువల్లీ ఇది దూరం నుండి చూడడానికి ఏదో చిన్న దానిలాగా ఉంది, బట్ లోపల వెళ్తే చాలా పెద్దగా ఉంది. సో ఇన్సైడ్ ఎలా ఉందో చూసేద్దాము. అండ్ ఇక్కడైతే పార్కింగ్ అయిపోయిందంట. సో మేము కొంచెం దూరంలో పార్క్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము, ఆపోజిట్ లో పార్క్ చేసేసి. సో ఇన్సైడ్ ఎలా ఉందో చూద్దాము. అండ్ ఇక్కడ పార్కింగ్ అయిపోయిందంట, సండే కదా చాలా మంది వచ్చారు. సో ఆపోజిట్ లో పార్క్ చేసేసి ఇక్కడైతే వచ్చాము మళ్ళీ. మేము వెళ్ళేసరికి నియర్లీ 2 పైన అయింది. యాక్చువల్లీ మా బుకింగ్ టైం వచ్చేసి 2 o'clock. మిన్ను ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నాడు, నేను కూడా అంతే ఎక్సైటింగ్ గా ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ రీల్స్ లో షేర్ చేస్తున్నాను కదా. నేను కూడా ఏరోప్లేన్ ని టచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్లీ చెప్పలేదు కదా, ఇది రియల్ ఏరోప్లేన్. ఒక యూజ్ చేయని ఏరోప్లేన్ ని తెచ్చి ఇలా క్రియేట్ చేశారు. అంటే కొన్ని యూజ్ చేయకుండా పక్కన పెట్టేసి చాలా ఓల్డ్వి పనికి రాకుండా ఉంటాయి కదా ఫ్లయింగ్ కి, అలా మేబీ ఏమి ఇష్యూ ఉందో తెలీదు. సో అలాంటి ఏరోప్లేన్ ని తెచ్చి ఇలా క్రియేట్ చేశారు. ఇది చాలా గుడ్ థింకింగ్. మేబీ వేరే కంట్రీస్ లో ఆర్ వేరే స్టేట్ లో ఉండొచ్చేమో, బట్ ఇన్ బెంగళూరు, ఇన్ కర్ణాటక ఇది ఫస్ట్ టైం. ఇక్కడ మేము చేసిన అతి మంచి పని ఏమంటే బుక్ చేసుకోవడం. మేము బుక్ చేసుకునింది 2 o'clock, బట్ వచ్చింది లేట్ గానే వచ్చాము, 2:30 అలా అయింది. ఒకవేళ బుక్ చేయకుండా ఉండింటే బ్యాక్ సైడ్ చూసారు కదా, వాళ్ళంతా వెయిటింగ్ లిస్టే అక్కడ. సో వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మేము వెళ్ళాల్సి ఉండింటది. అది మంచి పని చేసాము. నేను తేజకి చెప్పాను ఇలా గూగుల్లో సెర్చ్ చేసి రిజర్వేషన్ చెయ్యి అని చెప్పి, లేకుంటే డైరెక్ట్ వాకిన్ వచ్చేసింటే అంతే పని. అంత లాంగ్ జర్నీ కదా, మళ్ళీ 1.5 hour 3 hours జర్నీ అంటే ట్రాఫిక్ లో వామ్మో వాచిపోయి ఉంటది. అండ్ ఇక్కడ మిన్ను తేజ వచ్చేసి ఆన్ బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నారు. సో దానికి మనం 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి, సో దట్ వాళ్ళు లోపలికి అలో చేస్తారు. లేకపోతే ఇక్కడ సైడ్ ఒక డైనింగ్ ఉంటది, అంటే ఏరోప్లేన్ లో కాకుండా పక్కన రెస్టారెంట్స్ లో ఎలా తింటామో అలా ఉంటది. అండ్ ఇక్కడ ఏమంటే పర్ పర్సన్ 100 పే చేయాలి పాస్ కావాలంటే. అందుకు ఆ 300 ఇక్కడ పెట్టడం ఎందుకు, చూసాం కదా, సర్లే వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు బయట తినేసైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అందుకు మిన్ను నాకు ఇచ్చేసాడు, అక్కడ ఎండలో ఎందుకు అని చెప్పి. అండ్ నేను మిన్ను ఇక్కడ ఫుల్ గా వీడియోస్ తీసుకుంటున్నాము.
ఆ కొద్దిసేపట్లోనే మిన్నుకి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో, వీళ్ళెందుకు అలా క్లోజ్ చేస్తున్నారు, ఇవి రాడ్స్ ఎందుకు అలా పెట్టున్నారు అని చెప్పి. అండ్ ఫైనల్లీ కేమ్, మిన్ను బోర్డింగ్ పాస్ తీసుకుంటున్నాడు ఫర్ ద ఫస్ట్ టైం. మనం బుక్ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి నెంబర్స్ ఇస్తారు 1 2 3 4 7 అట్లా. మంది A7 అంటే 7th పర్సన్ మనం బుక్ చేసుకోవడం. అప్పటికి మేము వెళ్ళేసరికి 60స్లో నడుస్తుంది. A60 A70 అలా ఆ నెంబర్ వాళ్ళే వెళ్ళిపోతున్నారు. సో మనల్ని పంపించాలి అంటే పైన ఇంకా టేబుల్ ఖాళీ లేదు. సో అందుకు ఇంకా ఆయన తల కొక్కుంటున్నాడు. యాక్చువల్లీ ఆ రోజు చాలా సన్నీగా ఉంది అండ్ మేము వచ్చింది ఎండలో కాబట్టి ఆ స్పెక్స్ తీసేసినా కూడా డైరెక్ట్ కొట్టేస్తుంది ఎండ. మిన్ను అయితే చాలా క్యూట్ గా అనిపించాడు వైట్ షర్ట్ కి అండ్ దెన్ వైట్ గాగల్స్ కి. నార్మల్ గా అయితే మిన్ను తీస్తాడు ఒక్కొక్కసారి స్పెక్స్, కానీ ఆ రోజు తీయలేదు, అంత ఎండగా ఉంది. ఇక్కడ మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ చూపిస్తున్నాను దీన్ని ఎలా సపోర్ట్ చేశారు అని. వీల్స్ అవన్నీ రాడ్స్ తో సపోర్ట్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఇక్కడ మాకంటే ముందే కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ మాది ముందు నెంబర్ కదా, సో అందుకు మేము వెళ్ళాలి. అది చూపిస్తా ఉండే లోపే పాస్ ఆయనకి మిన్ను వెళ్ళిపోయాడు, సగం దూరం వెళ్ళిపోయాడు. ఉండరా వీడియో తీసుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ చెప్తే అప్పుడు ఆగి. మిన్ను చూసారంటే నాకంటే ఆత్రం ఎక్కువ, సో ఇంకా వెళ్తూనే ఉన్నాడు. అండ్ మీరు కూడా ఎక్సైటింగ్ గా ఉన్నారా నాలాగా? సో లెట్స్ గో అండ్ సీ. సో వెళ్తూనే మనకి ఇలా బోర్డింగ్ పాస్ చూపియాలి. వాళ్ళు సైడ్ ఉన్నది వాళ్ళు తీసేసుకొని నార్మల్ ఫ్లైట్స్ లో ఎలా చేస్తారో అలాగా మనకి బోర్డింగ్ పాస్ ఇచ్చేస్తారు రిమైనింగ్ ది. అండ్ ఇన్సైడ్ అయితే సేమ్ రెస్టారెంట్స్ లో ఎలా ఉంటుందో అలానే ఉంది, అలానే క్రియేట్ చేశారు. అండ్ దెన్ పైన లైట్స్ క్యాబిన్ ఇవి ఉంటది కదా, క్యాబిన్ బ్యాగ్ పెట్టుకునేటివి అవన్నీ తీసేసి సో లైట్స్ అలా సెట్ చేశారు. నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేశా కదా నెంబర్ వైజ్ రిజర్వేషన్ ఉంటది అని చెప్పి. సో నేను ఏమనుకున్నా అంటే సీట్ ఇచ్చారేమో A7 A5 అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ మంది ఇప్పుడు కూర్చునేది A6, బ్యాక్ సైడ్ వచ్చేసి A7. ఏంటి వాళ్ళు ఇంకా కూర్చొని ఉన్నారు, టేబుల్ క్లీన్ చేయలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఒక్కోసారి కన్ఫ్యూజ్ అవుతాము అండ్ మన దద్ది బుర్ర ఆ టైంలో అట్లా వర్క్ చేసింది అంతే. మిన్ను అయితే వచ్చి రాగానే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి కదా, అందుకు విండోలో నుండి చూస్తున్నాడు. ఫస్ట్ టైం కదా ఇంత చిన్న విండోలో నుండి. నార్మల్ గా అయితే బస్సులో వెళ్తాము, కార్లో వెళ్తాము. అండ్ నాకు ఇంకొకటి ఏం గుర్తొచ్చిందంటే ఒక షిప్ థీమ్ ది బ్లాక్ పర్ల్ రెస్టారెంట్ అని నేను ఆల్రెడీ షార్ట్స్ లో షేర్ చేశాను కదా. సో అలా దాంట్లో కూడా రౌండ్ మిర్రర్స్ ఉన్నాయి, షిప్ కి ఎలా ఉంటది అలాగా. ఇక్కడ కూడా ఏరోప్లేన్ కి అలానే ఉంది అనిపించింది. నార్మల్ గా ఏరోప్లేన్ కి తెలిసి ఇలానే చిన్నగానే ఉంటాయి అని చెప్పి. కమింగ్ టు ద రిసీవింగ్, నాకైతే మరీ అంత ఓవర్వెల్మింగ్ గా అనిపించలేదు. వాళ్ళ రిసీవింగ్ జస్ట్ క్యాజువల్ గా ఉంది. మేబీ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ చూసినందువల్ల ఏమో వాళ్ళకి. నేను టూ మచ్ ఎక్స్పెక్ట్ చేశాను, ఏమో తెలియదు. మీరే చూసారు కదా, జస్ట్ వాళ్ళు తీసుకున్నారు, ఒక స్మైల్ ఇచ్చారు అండ్ లోపలికి వెళ్ళమన్నారు. లోపల ఏ సీట్ నెంబర్ అనేది మనం అడిగేంత వరకు చెప్పలేదు వాళ్ళు కూడా. మనకి లోపల సీట్ చూపించడానికి కూడా ఒక పర్సన్ లేరు. మామూలుగా రెస్టారెంట్స్ కి అలా వెళ్తే ఈ సీట్ ఇలా కూర్చోండి అని చెప్పి రిజర్వేషన్ టేబుల్ ఇస్తారు కదా మనకి. కమింగ్ టు ద సిట్టింగ్, సీట్స్ అయితే చాలా కంఫర్టబుల్ గానే ఉన్నాయి అండ్ కంజెస్టెడ్ గా కూడా లేవు. టోటల్లీ ఎంత 60 టేబుల్స్ 80 టేబుల్స్ ఎన్నో ఉన్నాయని చెప్పారు, నాకైతే ఎగ్జాక్ట్ గా గుర్తులేదు. మనకి ఫ్లైట్ లో ఎలా డ్రెస్అప్ అవుతారో అలానే ఉన్నారు ఇక్కడ కూడా, ఎయిర్ హోస్టెస్ కానీ లేకపోతే సర్వింగ్ చేసే వాళ్ళు కానీ. అండ్ ఈ వీడియో తీసింది అయితే సర్వింగ్ చేసే వాళ్ళతో వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు జూమింగ్ లో చూపిస్తున్నాను ఎలా ఉంది అని చెప్పి. కాక్పిట్ లోకి కూడా అలో చేస్తామన్నారు ఆఫ్టర్ ద లంచ్. నేను వస్తూనే అడిగాను కాక్పిట్ లోకి వెళ్ళొచ్చా అని చెప్పి, మిన్ను వెళ్ళాలంటుంటే. సో దే టోల్డ్ ఏమని చెప్పారంటే తిన్న తర్వాత వెళ్ళండి అని చెప్పారు. కాక్పిట్ అంటే ఏం లేదు, పైలట్ కూర్చుంటారు కదా, కూర్చొని ఏరోప్లేన్ ని డ్రైవ్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్లేస్ ని కాక్పిట్ అంటారు. ఆ మిషన్ ఇంజిన్ అంతా ఉంటాయి కదా, అది. రియల్ ఫ్లైట్ లో అయితే అలో చేయరు, ఇంకా ఇది ఫ్లై అవ్వదు కాబట్టి, యూజ్లెస్ కాబట్టి, సో పిల్లలకి ఎగ్జైటింగ్ గా ఉంటది అని చెప్పి అలో చేస్తున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి మేము ఇక్కడ సూప్ ఆర్డర్ ఇచ్చాము, వెజ్ మ్యాన్చౌ సూప్.
మిన్ను ట్రై చేయమని చెప్తున్నాను, ట్రై చేస్తావా నాన్న అంటే వద్దు కారం ఉంటది నేను తిననని చెప్పాడు. ఇది చికెన్ ఉంటది నాన్న, దీంట్లో చికెన్ తిను నాన్న అని చెప్పి చూపిస్తున్నాను ఇక్కడ. అయినా వద్దని చెప్పి నిలుగుతున్నాడు. ఏదైనా కానీ కొంచెం కారం ఉంటే అస్సలు తినడు. అదేదో పెద్ద చిన్నప్పటి నుండి నాకు చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. 80% మేము ఎక్కడికి వెళ్ళినా సూప్ అయితే ఆర్డర్ చేస్తాము. నెక్స్ట్ అయితే ఇది మండి, చికెన్ మండి. సో మనకి ప్లేట్లో ఏమేమి ఇచ్చారంటే చికెన్, క్యారెట్, కుకుంబర్, దెన్ రైతా, మయోనీస్, తర్వాత ఆనియన్ కారం. నార్మల్గా అయితే కర్రీ ఇస్తారు కదా ఇదొకటి, వీళ్ళైతే ఇది ఇచ్చారు ఆనియన్ కారం. అదొకటి కొంచెం డిసప్పాయింట్ గా ఉంది. వాళ్ళు వచ్చి సర్వ్ చేసే ముందుకే మిన్ను అయితే సర్వ్ చేసేసుకున్నాడు. నేను తేజ ఇద్దరం సూప్ తాగుతూ నిన్నాం కాబట్టి ఇంకా మిన్ను ఖాళీగా ఉండడం ఎందుకని రైస్ పెట్టున్నాను. మిన్ను చికెన్ లవర్. మెయిన్గా ఏమంటే ఈ తందూరి, గ్రిల్ ఇవి ఉంటాయి కదా, సో అవి ఎక్కువ ఇష్టపడతాడు నార్మల్గా కర్రీస్ కంటే. వాళ్ళు ఎలా సర్వ్ చేస్తున్నారు అనేది మిన్ను కొంచెం వింతగా చూస్తున్నాడు. ఇంట్లో మనం ఒక గంటతోనే సర్వ్ చేసుకుంటాం కదా, 2 స్పూన్స్ పట్టుకొని సర్వ్ చేస్తుంది. సూప్ అయితే బాగుంది కానీ నాకు ఈ రైస్ 5/10. ఎందుకంటే కొంచెం అంటే కొంచెం కూడా మసాలా లేదు. నార్మల్గా మండీలో అయితే జస్ట్ లైట్ గా మసాలా అనిపిస్తుంది, దీంట్లో అస్సలకే లేదు. మిన్ను అయితే ఎంజాయ్ చేశాడు. మిన్ను కోసమే మెయిన్ గా ఈ మండి తీసుకొనింది. మసాలా తక్కువ ఉంటది అని చెప్పి ఇంకా మొత్తానికి మసాలా లేకుండా తీసుకొని వచ్చారు. చికెన్ మండి దాంట్లో ఓన్లీ 2 పీసెస్ ఇచ్చారు, జస్ట్ లెగ్ పీస్ కాకుండా. మిన్నుకి ఇంకా కావాలి అని అడుగుతుంటే అప్పుడు తందూరి చెప్పాము. లెగ్ పీస్ మిన్నుకి సర్వ్ చేసాము, రిమైనింగ్ పీసెస్ ఈచ్ వన్ సర్వ్ చేసుకున్నాం. దిస్ ఈస్ హౌ మిన్ను ఎంజాయ్డ్ ద రైస్. యాక్చువల్లీ రైస్ లో రైతా వేసుకొని తింటాం కదా, మిన్ను అలా కాదు, రైతాలో రైస్ వేసుకొని తింటాడు. లేట్ అయిపోయింది కదా, 3 o'clock అలా అయింది. సో ఆకలి అవుతా ఉన్నిందో ఏమో, బాగా ఇష్టంగా తిన్నాడు రైతా విత్ రైస్. ఫ్లేవర్ బాగుంది. మిన్నుకి అలా చిన్నపిల్లలకి అయితే సరిపోతుంది. సో రైతా ఫ్లేవర్ విత్ రైస్ ఫ్లేవర్ బాగా ఇష్టంగా తిన్నాడు మొత్తానికి అయితే. అండ్ తందూరి ఈజ్ టూ గుడ్. చాలా అంటే చాలా బాగా నచ్చింది. తందూరి అయితే 10/10 ఇస్తాను. సో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. అండ్ దెన్ సూప్ వచ్చేసి 9/10. ఇంకా రైస్ చెప్పాను కదా 5/10. అండ్ ప్రైజెస్ అయితే రీజనబుల్, చాలా రీజనబుల్ గా ఉన్నాయి. నార్మల్ గా అవుట్ సైడ్ ఎలా ఉంటాయో అలా. మండి అరౌండ్ 400, అండ్ దెన్ తందూరి 300, అండ్ సూప్ 200. అంతే మొత్తం 1000 లోపే అయిపోయింది. 1000 అనుకోండి ఎగ్జాక్ట్ గా అయితే. ఐ ఫీల్ వర్తి. ఏమంటే బోర్డింగ్ పాస్ ఉంటది కదా, అక్కడ మనకి 200 300 లాస్ అవుతుంది. బిలో ఇంత ఏజ్ ఉన్న వాళ్ళకి లేదనుకుంటాను. సో అక్కడ ఎక్స్ట్రా ప్రైజెస్ అంతా అక్కడ కవర్ అయిపోతుంది. ఫుడ్ కి అయితే ఇక్కడ రీజనబుల్ గానే అనిపిస్తుంది. మిన్ను అయితే మొత్తానికి కాక్పిట్ లోపలికి వచ్చాడు. అండ్ ఈ అబ్బాయి పొద్దసం వస్తున్నాడు, ఆ పక్క ఈ పక్క తిరుగుతూనే ఉన్నాడు. మేము తిన్నంతసేపు ఈ అబ్బాయి కాక్పిట్ లోనే ఉన్నాడు. ఇప్పుడు పిల్లలందరూ వచ్చిన తర్వాత కూడా ఈ అబ్బాయి వెళ్ళి కూర్చోవాలి, అదంతా చేయాలంటున్నాడు. అంటే పిల్లలు కామనే ఎంజాయ్ చేయాలి అనేది, బట్ కొంచెం పక్కన వాళ్ళకి కూడా ప్లేస్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు మిర్రర్స్ లో నుండి చూస్తే ఫ్రంట్ లో చిన్నగా బుడ్డి కనిపిస్తున్నారు మనుషులందరూ. దిస్ ఈస్ హౌ మనం కనిపించేది పైనుండి వాళ్ళు చూసినప్పుడు. అండ్ వీళ్ళు డైరెక్ట్ గా కింద ఎందుకు పెట్టలేదు అంటే, వీల్స్ నాకు తెలిసి ఏదైనా వర్షం అందు పడినప్పుడు అలా ఇబ్బంది ఉంటది అని చెప్పి నాకు వీల్స్ కి కూడా కింద ఏదో కన్స్ట్రక్ట్ చేసి దాని మీద పెట్టి మళ్ళీ గ్లాసెస్ కూడా సరౌండ్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు ఐడియా వచ్చింది ఎందుకు వీళ్ళు కింద పెట్టలేదు అని చెప్పి. మేబీ ఇది కరెక్టో కాదో నాకైతే తెలీదు, బట్ నా ఐడియా ప్రకారం చెప్తున్నాను. అండ్ ఇన్సైడ్ అయితే ఇలా ఉంటది అంతా. 2 పైలట్స్ ఉంటారు కదా, కో పైలట్ ఒకటి, పైలట్ ఒకటి. అండ్ ఇక్కడైతే మిన్ను కూర్చుంటాడు ఆడ అని చెప్పి ఒక బాబుని అడుగుతున్నాను. ఎవరో చాలా మంచి బాబు ఉన్నట్లున్నాడు, అడుగుతున్నా ఒకసారికి లేసేసాడు. మిన్ను ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నాడో నేను కూడా దాంట్లో 90% ఎగ్జైటింగ్ గానే ఉన్నాను. ఎందుకంటే మిన్ను లాగే నేను కూడా ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం, అందుకు. రిమైనింగ్ 10% ఎందుకంటే నేను కొంచెం పెద్దదాన్ని, అది ఫ్లైట్ పైనకి వెళ్ళదు. అండ్ ఇది ఒక జస్ట్ టాయ్ లాగా మాత్రమే అని చెప్పి నాకు తెలుసు. Okay, sir. Ready? Can you move to the side for a minute? Stop. Stop. Okay. Just break. Okay. Ready? 1, 2, 3, go. Go. Yes. Yes. Start. జీలంతా పడుతున్నారు. Minnu, cheese. దాన్ని టచ్ చేసినా లోపలికి పెట్టేసి నీట్గా. Turn. Aeroplane. Left turn. Do left turn. Right. No right. Then come on. Stop. Break. Stop. Check. Break.
Horn, no. Press the horn. Brake. Press the brake. So this is brake. Okay, done. Chalo, let's go, Minno. ఇంకా రానా Fine. విన్ను బటన్స్ దా నిలబడు పైలట్ విన్ను పైలట్ కమ్ అవుట్ లెట్స్ గో వేరే పైలట్ వచ్చినాడు ఇప్పుడు కమ్ ఆన్ Shift change అయింది. Come on. యాక్చువల్లీ నేనే కాదు నాలాగే చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు చూసారంటే ఆబ్వియస్ గా పేరెంట్స్ కూడా ఫోటో తీసుకుంటున్నారు. మిన్ను నువ్వు బాగా కూర్చో. నువ్వు కూర్చో, నేను వెళ్ళిపోతా. ఉండాలా? సరే. Excuse me, you are for so much of time you were here. After you యాక్చువల్లీ చెప్పాను కదా ఒక అబ్బాయి చాలాసేపటి నుండి ఉన్నాడు అని చెప్పి. సో అదే ఆ అమ్మాయి కూడా కన్వే చేస్తుంది అక్కడ నువ్వు చాలాసేపటి నుండి ఉన్నావు, వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి అని. అండ్ ఇంకొకటి ఇక్కడ నేను మిన్నుకి అడ్డం ఉన్నా అని చెప్పి ఎంత కచ్చి చేశాడో చూడండి. వాళ్ళు ఫోటో తీసుకున్నారు కదా, బాగుంది అనిపించి నేను కూడా ఫోటో తీసుకుందామని వెళ్ళి ముందర నించుంటే తోసి పెట్టేశాడు నన్ను. రానన్నా బయటకు రానన్నా వెళ్ళిపోదాము ఇంకా చాలే అన్నా కూడా రాలేదు. అందుకు మేమిద్దరం మిన్నుని అక్కడ పెట్టేసి ఊరికే జస్ట్ అట్లా బయటికి వచ్చి వీడియో తీసుకుంటున్నాము. సో ఇంకా లేవని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చినోడు గమ్మునే ఉండొచ్చు కదా, ఆ డోర్ కి ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి హ్యాండిల్ ఉంటది కదా, అది తీసుకొని డబ్ 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 అని కొడుతున్నాడు. ఇక్కడ ఫుల్ ఏరోప్లేన్ వ్యూ ఎలా ఉంటది అని చెప్పి వస్తుందా రాదా అని మేము వీడియో తీసుకుంటున్నాము. చూడండి ఇలా ఉంటది ఫుల్ ఏరోప్లేన్ వ్యూ అయితే. యాక్చువల్లీ ఇక్కడ నేను తేజ ఇద్దరం తీసుకుంటా ఉన్నాము, బట్ మిన్ను మిస్ అవుతున్నాడు. ఫుల్ వీడియో ఒక్కటన్నా ఉంటది కదా, అదే ఫుల్ ఏరోప్లేన్ పడిండేది వీడియో ఒక్కటన్నా ఉంటది కదా, రానా అని చెప్పి అప్పుడు బలవంతంగా తీసుకుంటే వచ్చాడు. నార్మల్ గా మిన్ను కాక్పిట్ లోనే ఆడుకుంటూ ఉన్నాడు అండ్ మేము కిందకి వెళ్ళిపోయాము. ఇంకా చాలాసేపు అవుతుంది కదా రాలేదు అని చెప్పి నేను వెళ్ళి పిలుచుకొని వచ్చాను. మళ్ళీ తర్వాత వెళ్ళాడు. సో అప్పుడైతే చూసాము వెళ్ళాడని చెప్పి, ఇంకా మళ్ళీ రాలేదని చెప్పి ఇంటికి వెళ్దామని ఇంకా మళ్ళీ పిలుచుకొని వచ్చాను. అప్పుడు వచ్చాడు. తర్వాత ఇక్కడ ఆడుకునేవి ప్లే ఏరియా ఉంటది, సో అక్కడికి తీసుకెళ్ళి ఇంకా నేను తేజ కొంచెం సైడ్ కూర్చొని ఉన్నాము చూసుకుంటూ. సడన్ గా ఎట్లా మిస్ అయిపోయాడు. అప్పుడు మళ్ళీ పైకి వచ్చేసాడు కాక్పిట్ లోకి. అదే మాకు తెలీదు, అక్కడంతా వెతికాము. మళ్ళీ ఐడియా వచ్చింది ఏమన్నా పైకి వచ్చి ఉంటాడేమో అని. ఇంకా మళ్ళీ వాచ్మెన్ అడిగేసి ఇదే లాస్ట్ టైం ఇంకెళ్ళమని చెప్పి పర్మిషన్ తీసుకొని వచ్చి చూస్తే అప్పుడు కాక్పిట్ లో కూర్చొని ఉన్నాడు. అమ్మయ్య అని చెప్పి తేజ కింద ఎత్తుకుతూ నిన్నాడు, నేను మిన్ను పైన వెతుకుతూ నిన్నా. ఇంకా డైరెక్ట్ గా ఫోన్ చేశాను ఇలా ఉన్నాడులే నాను అని చెప్పి. నేను ఇంకా అప్పుడే కిందికి వచ్చాను కదా, సో ఈ అమ్మాయి వచ్చేసి నన్ను రివ్యూ అడుగుతుంది ఎలా ఉంది అని చెప్పి. నాట్ బ్యాడ్, బాగానే ఉంది అని చెప్పి చెప్పాను. కింద నుండి అయితే ఫుల్ ఏరోప్లేన్ వ్యూ ఇలా ఉంది, చాలా బాగుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈజ్ ఇట్ వర్తీ అంటే 101% వర్తీ, వెళ్ళి చూడాలి అనుకుంటే. కమింగ్ టు ద ఫుడ్ ప్రైసెస్ చాలా రీజనబుల్ అండ్ ఫుడ్ టేస్ట్ వచ్చేసి 9 out of 10 ఇస్తాను యావరేజ్ గా. అండ్ దెన్ సర్వీసింగ్ చాలా బాగుంది. రిసీవింగ్ ఒకటి కొంచెం వాళ్ళకి మేబీ నించొని టైర్డ్ అయిపోయింటారో ఏమో మనకు తెలీదు. అండ్ నా ఫేస్ లో అయితే చాలా హ్యాపీగా ఉంది, నేను ఏరోప్లేన్ ని టచ్ చేశాను అని. నేను మీకు చెప్పాను కదా మిన్నుకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా డౌట్స్ ఉంటాయి. అది కనుక మనం ఆన్సర్ చేయకపోతే ఇంకా తల తినేస్తాడు. సో అన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మీకు ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ ఇది ఒక రాడ్, పెద్ద రాడ్, డోర్ ఓపెన్ క్లోజ్ కి అది సపోర్టింగ్ ఉంటది. సో అది చూడాలంటే దాని లోపల ఏముందమ్మా అని చెప్పి, ఏం లేదు నాన్న అని చెప్పినా కూడా వినలేదు. Do you like it, Minno? Do you like it? Yeah, first. ఇక్కడ మేము కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే సరే వీడియో తీసుకుందామని వీడియో తీస్తున్నాను. కానీ మిన్నుకైతే ఇష్టం లేకుండా ఉండే.
నేను ఇక్కడ మిన్నుకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. లేదు నాన్న, ఇవే మనకి గుర్తుగా ఉంటాయి. నార్మల్‌గా ఇప్పుడు అడుగుతావు కదా! చిన్నప్పుడు ఫోటోస్ చూపించినప్పుడు, అమ్మ అదెప్పుడు, ఇదెప్పుడు, ఎక్కడ అని చెప్పి. అలానే ఇంకా పెద్దయిన తర్వాత అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతావు ఇవన్నీ వీడియోస్ చూసి. సో, ఫోటోస్ అండ్ వీడియోస్ తీపిచ్చుకో నాన్న అని చెప్పి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండగానే తీస్తుంటే జారిపోతున్నాడు కిందకి. సో, ఇంకా వదిలేసాను. అండ్ ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఇలా ప్లే గ్రౌండ్ కూడా ఉంది. అక్కడ కొద్దిసేపు చైర్స్‌లో కూర్చొని తర్వాత మిన్ను ఇక్కడ ప్లే ఏరియాకొస్తా అన్నాడు. అందుకు తీసుకొనొచ్చాము. ఇంకా మళ్ళీ చైర్స్‌లో దూరం ఎందుకులే చూసుకుంటా ఉండాలి గదా అని అక్కడే గ్రాస్ ఉంటే దాని మీద కూర్చొనున్నాము తేజ, నేను. ప్రతిసారి ఏం చేస్తాడంటే వెళ్ళి ఒకసారి స్లైడ్ చేసేసి మళ్ళీ మా దగ్గరకొచ్చి హైఫై ఇస్తున్నాడు. ఇది నార్మల్ హైఫై కాదు, వేరే లెవెల్ హైఫై. ఇక్కడ చూసారంటేనా మీరు స్లాంట్‌గా ఉంది. సో, జంప్ చేసినప్పుడు అలా కింద పడిపోతున్నాడు. అది కూడా మిన్నుకు ఒక ఆటనే. ఈ ఎలిఫెంట్ కోసం ఎంతసేపు వెయిట్ చేశాడో వేరే పిల్ల అస్సలు దిగలేదు. అంటే కూర్చొనుంది, దిగు అని అయితే చెప్పలేదు మిన్ను. ఇంకా అమ్మ వెళ్ళిపోతూనే వచ్చి కూర్చున్నాడు. కానీ ఎక్కిన తర్వాత తెలిసిందేమంటే పట్టుకోవడానికి ఆ పక్క ఈ పక్క హ్యాండిల్స్ లేవని. అండ్ తేజ అయితే ఇక్కడ ఫుల్ రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నాడు. కొడుకొచ్చి ముద్దులాడతాడు చూడండి ఇప్పుడు. యాక్చువల్లీ ఇప్పటిదాకా మేము ఫ్లైట్‌కి అటు సైడ్ ఉన్నాము. తేజ వచ్చేటప్పుడు ఈ ఐడియా ఇచ్చాడు. అటు సైడ్ నుండి తీసుకో, ఫ్లైట్ వ్యూ అంతా బాగా కనిపిస్తది అని. ఇక్కడ మిన్ను నా మీద ఏదో జోక్ ఏసున్నాడు. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. సో, అందుకు అందరం నవ్వుతున్నాము. అండ్ మోర్ ఓవర్ మిన్ను అలా జోక్స్ ఏస్తే నా మీద వాళ్ళ నాన్నకి చాలా హ్యాపీ. నాకు తెలిసి ఇది మదర్స్ అందరు రిలేట్ అవుతారు. అండ్ మొత్తానికైతే ఇది నా ఏరోప్లేన్ జర్నీ. నా జర్నీ ఎలా ఉందో ప్లీజ్ డూ కామెంట్ అండ్ లెట్ మీ నో. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నేను ఈ రెస్టారెంట్ గురించి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను అనుకుంటా. మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఓకే, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, సీ యు నెక్స్ట్ బ్యూటిఫుల్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.